హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము రెజ్యూమే మిస్టేక్స్ టు అవాయిడ్ అనే టాపిక్ గురించి క్లియర్గా అసలు రెజ్యూమేస్లో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అంతకంటే ముందుగా మీరు 60+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో రెజ్యూమే మిస్టేక్స్ టు అవాయిడ్ అంటే మనందరికీ చాలా వినే ఉంటాం. రెజ్యూమేస్ కరెక్ట్గా లేకపోతే అసలు మనము మన రెజ్యూమేనే సెలెక్ట్ అవ్వదంట అనేది చాలా రకాలుగా వినే ఉంటారు. ఎస్, అదంతా నిజమండి. ఎందుకంటే ఫస్ట్గా మీకు జాబ్ ఎలా వస్తుంది, హాఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ అనేవి ఉంటాయి. ఆన్ క్యాంపస్ పక్కన పెడితే ఆన్ క్యాంపస్కి కూడా రెజ్యూమేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్ క్యాంపస్ అవ్వనివ్వండి, హాఫ్ క్యాంపస్ అవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ క్యాంపస్ తీసుకుందాం. సో మీరు ఒక జాబ్కి అప్లై అనేది చేశారు. ఎలా అప్లై చేశారు? ఫస్ట్ రెజ్యూమే పంపిస్తారు. ఓకే, అంతవరకే కదా అప్లై చేయడం. జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉందనేసి ఆ హెచ్ఆర్కో లేకపోతే డైరెక్ట్గా ఏదన్నా వెబ్సైట్స్లోనో లేకపోతే ఏదన్నా నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి యాప్స్లను మీరైతే పంపించడం జరుగుతుంది. సో ఫస్ట్గా వాళ్ళు ఏం చూస్తారు, మీ రెజ్యూమే, మీ గురించి తెలియాలంటే మీ రెజ్యూమేనే కదా చూడాలి. సో మీ గురించి అక్కడ మీ రెజ్యూమే మాట్లాడుతుంది. అంటే మీ రెజ్యూమే అనేది ఎంత హైలైట్ అవ్వాలి ఒకసారి ఆలోచించారా? సో మీ గురించి ఫస్ట్ రెజ్యూమే మాట్లాడుతుంది, మీరు కనిపించరు. సెకండరీ థింగ్, మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేది, అక్కడ సెలెక్ట్ అయ్యేది, అక్కడ ట్రైనింగ్ తీసుకునేది, అక్కడ జాబ్ చేసేది, అదంతా ఫర్దర్ ప్రాసెస్. కాకపోతే ఫస్ట్ మీ రెజ్యూమే అనేది వాళ్ళకి నచ్చి అది సెలెక్ట్ అయితే ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్స్ అవి ఇవి కూడా ఉంటాయి. ముందే మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా అవి ఉంటాయి. చాలామంది చాలా కంపెనీస్కి అప్లై చేస్తున్నాను కాకపోతే నాకు అసలు జాబ్ రావట్లేదు అనేసి అంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఇదే అనమాట. సో దాంట్లో నేను కొన్ని మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా అయితే డోంట్ అండర్ ఆర్ ఓవర్ ఎక్స్ప్లెయిన్. మీ రెజ్యూమేస్లో మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్, మరీ తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు. అసలు ఏది ఉండాలో అంతే ఉండాలి. మినిమం మన రెజ్యూమేస్లో అయితే 1 మ్యాక్సిమం ఉండాలి. ఓకే, 1 మినిమం ఉండాలి. తర్వాత అట్లీస్ట్ 2 పేజెస్ ఉండొచ్చు, అంతకు మించి ఉండకూడదు అనమాట. ఏదో 10 పేజెస్, 5 పేజెస్, 6 పేజెస్ ఇలా ఉండకూడదు. జస్ట్ చూడంగానే అట్రాక్టివ్గా, సింపుల్గా మీ గురించి తెలిసిపోవాలి. అసలు చూడంగానే సింపుల్ అండ్ ఈజీగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేలా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత డోంట్ యూజ్ ఏఐ. ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ అనేవి వచ్చాయి, నాకు తెలుసు అందరూ చాలా యూజ్ చేస్తున్నారు. కాకపోతే ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ మనకి కంపెనీస్ కూడా ఒక ATS అనేది ఒకటి యూజ్ చేస్తుంది. మనమందరం చాలా వీడియోస్లో చూసాము, మన ఛానల్లోనే చాలా కంటెంట్ అనేది ఉంది అబౌట్ ATS. సో ఈ ATS అనేది కంపెనీలో ఒకవేళ వాళ్ళకి ఆ కీవర్డ్స్ నచ్చక, అంటే ఆ కీవర్డ్స్ సూట్ అవ్వకపోయినా, ఇంకేదైనా ఫాల్ట్ ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ వీళ్ళకి తగ్గట్టుగా లేకపోయినా, ఏది ఉన్నా కూడా వెంటనే ఈ ATS అనేది రిజెక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ ఏఐ టూల్స్తో మనం యూజ్ చేస్తే అక్కడ ATS కూడా ఒక టూల్ లాంటిదే, అది కూడా రిజెక్ట్ చేస్తుంది. సో ATS అంటున్నాము, ఈ ఏఐ టూల్స్తో చేస్తే కనుక అయితే చాలా ఏఐ టూల్స్ అనేవి కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో గ్రామర్ మిస్టేక్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో. మన రెజ్యూమే మనము ఓన్గా టెక్స్ట్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ ఏంటో, మీ డీటెయిల్స్ ఏంటో మీకంటే ఆ ఏఐ టూల్కి ఎందుకు బాగా తెలుస్తుంది చెప్పండి. సో మంచి టెంప్లెట్స్ చూస్ చేసుకొని మీరే దాన్ని మొత్తం కూడా ఎడిట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి యూస్ PDFs, నాట్ PNG, JPG అంటున్నాం. ఇక్కడ మీరు నార్మల్గా ఒక మెయిల్ పంపిస్తూ ఉంటారు హెచ్ఆర్స్కి. ఎలా అంటే లైక్ ఆ కంపెనీలో మీకు ఇన్ కేస్ జాబ్ చేయడం ఇంట్రెస్ట్గా ఉంటే ఆ హెచ్ఆర్కి మీరు లేదా ఆ కంపెనీకి మెయిల్ సెండ్ చేస్తూ ఉంటారు, అక్కడ హెచ్ఆర్స్ చూస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ మెయిల్స్, రెజ్యూమేస్ పంపేటప్పుడు మీరైతే ఆ రెజ్యూమేస్ అనేవి PDF ఫార్మాట్లో ఉండాలండి. ఈ PNG, JPG ఇవన్నీ కూడా ఉండకూడదు. ఓన్లీ PDF ఉండేలా చూసుకోండి కరెక్ట్గా. అండ్ తర్వాత వర్క్ ఫస్ట్, ఎడ్యుకేషన్ నెక్స్ట్ అనేసి అంటున్నాను ఇక్కడ. అంటే మీ రెజ్యూమే ప్రిపేర్ చేశారు ఇక్కడ ఇలా. ఓకే,
మీరు మీ డిస్క్రిప్షన్ ఇచ్చేశారు, సంథింగ్ ఇచ్చేశారు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్. తర్వాత ఇన్ కేస్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఇంతకు ముందుగా ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కంటే ముందుగానే పెట్టుకోవడం చూసుకోండి. ఎందుకంటే నిజానికి ఎడ్యుకేషన్ ఉండాలి, కాకపోతే ఎవరికి కంపెనీస్కి అవసరం లేదు. నీ స్కిల్తోనే వాళ్ళకి పని, నీ ఎడ్యుకేషన్తో వాళ్ళకి పని కాదు కదా. సో మనము మీకు ఇన్ కేస్ రియల్గా ఏదన్నా మళ్ళీ జెన్యూనే పెట్టండి, ఫేక్ పెట్టకండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అయితే మీరైతే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్గా పెట్టేసి స్టడీ మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని కింద పెట్టడానికి ట్రై అయితే చేయండి. తర్వాత వచ్చేసరికి మిస్డ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. మీకు ప్రొఫైల్ ఉందా లేదా లింక్డ్ఇన్లో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అసలు మీరు ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు, మంచిగా ప్రొఫెషనల్గా ఉందా లేదా ఒక్కసారి అయితే చూసుకోండి. చూసుకున్న తరువాత ఆ లింక్డ్ఇన్ లింక్ అనేది ఉంటుంది. సో మనము ఇక్కడ రెజ్యూమేస్లో ఆ లింక్ అనేది పెట్టుకోవచ్చు. వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తారు, డైరెక్ట్గా మన లింక్ ఓపెన్ చేసి మన అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళు అసలు ఏం చదివారు, ఏంటి, వీళ్ళకి స్కిల్స్ ఏమొచ్చు అనేది అక్కడంతా మన బయోడేటా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్తో పాటు గిట్ హబ్ అనేసి అంటాం కదా, అది కూడా ఉండేలా చూసుకోండి. గిట్ హబ్ మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తామండి, ప్రాజెక్ట్స్కే కదా. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసి ఉండాలి ఆల్రెడీ. అండ్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ గిట్ హబ్లో పుష్ చేసి ఉండాలి, అది మంచిగా నీట్గా ప్రజెంట్ చేసి ఉండాలి. సో మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు రియల్ టైమ్గా వాళ్ళు అక్కడ చూస్తారు. సో అదంతా కూడా ఉంటుంది. సో జెన్యూన్ ప్రాజెక్ట్స్, జెన్యూన్ ఎవ్రీథింగ్ కూడా పెట్టేలా చూసుకోండి. అండ్ అలాగే నాట్ టైలరింగ్ ఇట్ టు ద జాబ్. మీరు ఫర్ సపోజ్, నేను ఐటీ గురించి చెప్పట్లేదు, నాన్ ఐటీ గురించి చెప్పట్లేదు, ఏదైనా సరే నేను నాన్ ఐటీ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్గా టెలికాలర్గా చేసా అని అనుకోండి. సో నేను ఇప్పుడు వెళ్ళి ఐటీ జాబ్లో నేను ఈ ఏమంటారు టెలికాలర్లో ఉన్నప్పుడు జస్ట్ అది పార్ట్ టైంగానో ఎలానో చేసేసి అది చేస్తూ నేను స్కిల్స్ నేర్చుకున్నాను, ఐటీకి సంబంధించిన స్కిల్స్. అక్కడికి వెళ్ళి నేను టెలికాలర్లో చేశాను, నాకు టెలికాలర్లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే అవుతుందా, కాదు కదా. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ ఐటీలో చూపించకండి, ఎందుకంటే టోటల్లీ ఇర్రిలవెంట్. అసలు మాకెందుకు టెలికాలర్లో చేస్తే, ఐటీలో ఏదన్నా చేస్తే అప్పుడు చెప్పండి అనేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అండ్ వెంటనే మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది. మేబీ మీరు అన్ని స్కిల్స్ కష్టపడి నేర్చుకున్నా కూడా రిజెక్ట్ చేయ ఛాన్స్ ఉంది కదా. సో అలాంటివి అయితే చేయకండి, రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే టైలరింగ్ ఇట్ టు ద జాబ్ అంటే ఆ జాబ్కి తగినట్టుగానే మీ రెజ్యూమే ఉండాలి. అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని హైర్ చేస్తున్నాను, నాకు పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు కావాలి. ఓకే, మీరు డెవాప్స్ మీరు నేను చెప్పిన పైథాన్, వెబ్ డెవలప్మెంట్, జావా అనేసి మీ డిస్క్రిప్షన్లో ఉండాలి. లేదు నాకు డెవాప్స్ పెట్టుకుని వస్తా రెజ్యూమే డిస్క్రిప్షన్లో అంటే నాకు నువ్వు అవసరం లేదు కాబట్టి ఆబ్వియస్గా రిజెక్ట్ చేస్తానేమో. కాబట్టి మీరు రిలవెంట్గా ఏదైతే ఉందో వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే ఉంటారు మీరు అప్లై చేసే ముందు, రిక్వైర్మెంట్స్ అనేసి జావా, పైథాన్ ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది. సో అవి మీ రెజ్యూమేలో ఉండేలా చూసుకోండి, ఓకేనా. అండ్ అలాగే కొన్ని లైక్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇంకా ఏదైనా ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్లో కూడా వాళ్ళు రిక్వైర్మెంట్స్ పెట్టే ఉంటారు. అవన్నీ కూడా మంచిగా చూసుకుని టైలరింగ్ అనేది చేసేసుకొని వెళ్ళండి. అండ్ అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే అదేం లేదు, ఈమెయిల్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, మీరు ప్రజెంట్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 2 నంబర్స్ ఉన్నాయి, ఓకే, 2 నంబర్స్ ఉన్నాయి. ఇది ఎక్కువగా యూజ్ చేస్తాడు, ఇది తక్కువగా, అంటే అసలు యూజే చేయడు, రీఛార్జ్ చేయడు, ఏమీ చేయడు, దానికి ఇన్కమింగ్ కాల్స్ కూడా పోవు. సో మీరు ఎప్పుడో డిగ్రీ లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో టైలరింగ్ చేసినప్పుడు ఇది ఓల్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఉంటారు. న్యూ నెంబర్ మీరు వాడుతున్నారు, ఇది వాడట్లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళారు, స్కిల్స్ నేర్చుకున్నారు, ఇంటర్వ్యూ అటెండ్ చేశారు, అంతా అయిపోయింది, మీరు సెలెక్ట్ కూడా అయ్యిండ్రు యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అక్కడ మీరు ఈ నెంబర్ ఇచ్చిండ్రు, ఈ నెంబర్ ఇవ్వలేదు. అప్పుడు మీకు కాల్ ఎలా వస్తుంది? లేకపోతే మీకు ఇదే ప్లేస్లో మెయిల్ మీరు యూజ్ చేసేది యూజ్ చేయండి, అప్పుడెప్పుడో కొత్తలో క్రియేట్ చేసుకున్న మెయిల్
అలాంటివి ఇవ్వకండి. మీరు ప్రెజెంట్‌గా ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే అక్కడ ఉందా లేదా మెయిల్‌లో లేకపోతే ఫోన్ నంబర్‌లో అది చూసుకొని ఇవ్వండి. ఓకేనా అండి? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ అలాగే మీకు జనరల్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ కూడా ఉండేలా చూసుకోండి అన్నాను కదండీ! అండ్ అలాగే టెంప్లెట్స్ కూడా కొంచెం అట్రాక్టివ్‌గా డిజైన్ చేసుకోండి. సేమ్ బోరింగ్ టెంప్లెట్స్ అనేవి పెట్టకండి. ఎందుకంటే చేసి చేసి మీరు కూడా బోర్ అయిపోయి ఉంటారు. చూసి చూసి వాళ్ళు కూడా బోర్డ్ అయిపోయి ఉంటారు. కాబట్టి కొత్తగా మంచిగా అట్రాక్టివ్‌గా ఏదుంది, నీట్‌గా ఏదుంది అదంతా చూసుకొని వెళ్ళండి. యెస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెజ్యూమే మిస్టేక్స్ టు అవాయిడ్ అండి. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా నోట్ అయిపోయాయి. సో, ఈ మిస్టేక్స్ అనేవి మీ రెజ్యూమేస్‌లో రిపీట్ అవ్వకుండా చూసుకోండి. సో, ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే మీరు ఆటోమేటిక్‌గా ఒక జాబ్‌కి మీరు అప్లై చేసినప్పుడు మీ రెజ్యూమేస్ మీరు కాదు, ఫస్ట్ మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి మీ రెజ్యూమేస్ అయితే సెలెక్ట్ అయిపోతాయి. సో యెస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండి. అండ్ యెస్, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారండి. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు అసలు ఫీచర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు డెమో చూడాలి అంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి అయితే చెక్ చేసేసి మీకు ఇన్ కేస్ రియల్గా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అది కూడా జస్ట్ 1999 అంటే అప్రాక్సిమేట్లీ 2000 మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెమో చూడండి. డెమో చూసి మీకు నచ్చింది, అర్థమైంది అనిపిస్తేనే జాయిన్ అనేది అయిపోండి. Thank you so much for watching this video and stay tuned for further videos.